జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు జూన్ 29, 2025 నుండి జూలై 5, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత. ఈ వారం మీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి మీరు ధ్యానం, యోగా వంటి ఆధ్యాత్మిక పద్ధతులను పాటించడం చాలా మంచిదిగా ఉంటుంది. మీరు అనుకుంటే దీనికి సంబంధించిన ఒక నిపుణుడి మార్గదర్శకతను కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ సమయం మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని కేవలం విశ్రాంతి కోసం వృధా చేయకుండా ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు కృషి చేయండి. ఆర్థికం, వ్యాపారం. వ్యాపారవేత్తలకు ఈ వారం చాలా శుభ ఫలితాలను అందించవచ్చు. ముఖ్యంగా కనెక్ట్ అయిన వ్యాపారం చేసేవారికి ఒక పెద్ద ఒప్పందం ద్వారా మంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. అయితే డబ్బు ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మీ రాశిలో ఉన్న శుభగ్రహాల ప్రభావంతో పెద్ద నష్టం తప్పించుకోగలుగుతారు. కుటుంబం, సంబంధాలు. ఈ వారం మీ తండ్రి ఆరోగ్యం పరంగా కూడా శుభ ఫలితాలు పొందవచ్చు. మీరు ఆయనతో సమయం గడపడం, కుటుంబ విషయాలు చర్చించుకోవడం ద్వారా మీ మధ్య బంధం బలపడుతుంది. ఈ చర్చలు మీ కుటుంబంలో సమస్యలను పరిష్కరించడమే కాకుండా మీ తండ్రి నుండి మంచి మద్దతు లభించడానికి కూడా దోహదం చేస్తాయి. వ్యాపార భాగస్వామ్యాలు. మీరు ఎవరితోనైనా భాగస్వామ్యం లేదా బంధుత్వంలో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మీ అంతరాత్మను వినండి. ఇతరుల సలహాలను చిన్నగా తీసుకోకండి, ఎందుకంటే వ్యాపార విస్తరణకు వారు ఇచ్చే కొన్ని సూచనలు చాలా కీలకం అవుతాయి. విద్యార్థులు. చదువు. ఇంటికి దూరంగా చదువుకునే విద్యార్థులు ఒంటరితనం భావనకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ భావనను నియంత్రించలేకపోతే బయటకు వెళ్లి స్నేహితులతో గడపండి. స్నేహితుల సహవాసం మీ మనసుకు ఆరటను అందించగలదు. దాంపత్య జీవితం. ఇటీవల పెళ్లైన వారికి ఈ వారం ఒక కొత్త అతిథి రాకతో సంతోషకరమైన వార్త లభించవచ్చు. దీని కారణంగా ఇంట్లో ఎక్కువ సమయం గడపాల్సి రావచ్చు. గ్రహస్థితి. చంద్రుని రాశి ప్రకారం శని 12వ ఇంట్లో ఉండటం వల్ల మంచి ఆరోగ్యం కోసం ధ్యానం, యోగా అనివార్యం. అలాగే చంద్రుని రాశి ప్రకారం బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వలన వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. పరిహారం. ప్రతిరోజు పురాతనమైన నారాయణీయం గ్రంథాన్ని జపించండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని మరియు విజయాన్ని అందిస్తుంది. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఆరోగ్యం, మానసిక స్థితి. ఈ వారం ఎలాంటి ప్రయాణాలు చేయడాన్ని వీలైనంతవరకు నివారించండి, లేకపోతే మీరు అనవసరమైన అలసటను, ఒత్తిడిని అనుభవించవలసి ఉంటుంది. ప్రయాణాల కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి విశ్రాంతి తీసుకుంటూ మీ ఆరోగ్యానికి శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థికం, గౌరవం. ఈ వారంలో మీరు డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు దొరుకుతాయి. గ్రహస్థితి మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో సమాజంలో మీ గౌరవం, పేరు, ప్రతిష్ఠ కూడా పెరుగుతాయి. కుటుంబ జీవితం. ఈ వారం కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తన కొంత కఠినంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. వీటికి వారం చివర్లో పశ్చాత్తాపం అనిపించవచ్చు. కానీ అప్పటికి సంబంధాలను చక్కదిద్దడం కొంత కష్టం అవుతుంది. అందువల్ల మొదటి నుండే కుటుంబ సభ్యులతో మృదువుగా, స్నేహపూర్వకంగా వ్యవహరించండి. వృత్తి, కెరీర్. ఈ వారం మీ సంకల్ప బలం పెరుగుతుంది. దాంతో మీరు మీ వృత్తి జీవితంలో కొత్త విజయాలను అందుకోగలుగుతారు. గ్రహాలు అనుకూలంగా ఉండటంతో కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా మంచిదిగా ఉంటుంది. మీ రాశి వారికి అనేక అవకాశాలు రావచ్చు. కృషి చేస్తే విజయం ఖాయం. విద్యార్థుల ఫలితాలు. ఉన్నత విద్య కోసం మీరు కృషి చేయాలనుకుంటే ఈ వారం కొంత కష్టపడి సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో అదృష్టం మీకు సహకరిస్తుంది కాబట్టి మీరు చదివిన ప్రతి అంశాన్ని సులభంగా అర్థం చేసుకుని గుర్తుంచుకోవడంలో విజయవంతం అవుతారు. గ్రహస్థితి
కేతువు చంద్రుని రాశి ప్రకారం 4వ ఇంట్లో ఉండటం వలన అనవసరమైన ప్రయాణాలను మానుకోవడం మంచిది. అలాగే బృహస్పతి చంద్రుని 2వ ఇంట్లో ఉండటం వలన మీ ఆర్థిక స్థితి మొత్తం వారంతా బాగుంటుంది. పరిహారం: ప్రతి శుక్రవారం మహిళలకు ఆహారం దానం చేయండి. ఇది మీ జీవితంలో సౌభాగ్యాన్ని మరియు సానుకూలతను పెంచి అన్ని సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. సారాంశం: ఈ వారం వృషభ రాశి వారికి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆర్థిక లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సంబంధాలను సుస్థిరంగా ఉంచడంపై దృష్టి పెట్టండి. మీ కృషి ఫలితం ఇస్తుంది కాబట్టి సానుకూలంగా ముందుకు సాగండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ శక్తి, ఉత్సాహం కనిపిస్తాయి. ఆరోగ్యం పరంగా మీరు సంతృప్తి చెందుతారు. ఇంకా ఎప్పటి నుండో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ వారం దాని నుంచి పూర్తిగా కోలుకునే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆరోగ్యాన్ని కాపాడటానికి సరైన శ్రద్ధ తీసుకోండి. ఆర్థిక పరిస్థితి: డబ్బు విషయంలో ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు గతంలో తీసుకున్న రుణాలు లేదా పెండింగ్ బిల్లులు వంటివి సులభంగా తీర్చగలుగుతారు. ఆర్థికంగా స్థిరత్వం పెరగడంతో మీరు తేలికపడ్డ భావనను అనుభవిస్తారు. అయితే ఎవరైనా డబ్బు అడిగితే వెంటనే ఇవ్వకండి. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ జీవితం: ఈ వారం కుటుంబ సభ్యులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే మీ ప్రవర్తనలో కొంత కఠినత ఉండే అవకాశం ఉంది. మీరు వారితో ప్రేమగా, మృదువుగా మాట్లాడితే కుటుంబ వాతావరణం సంతోషంగా మారుతుంది. లేదంటే చిన్న చిన్న వాగ్వాదాలు తలెత్తి అనవసరమైన దూరం పెరిగే అవకాశం ఉంది. కెరీర్: ఉద్యోగం, కార్యాలయంలో లేదా కార్యస్థలంలో సహోద్యోగులతో వాగ్వాదాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఈ వారం మీరు ఒకరితో ఒకరు సఖ్యత పెంచుకుంటారు. మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేయవలసి ఉంటుంది. దాంతో పాత అభిప్రాయభేదాలు కరిగిపోతాయి. దాంతో మీరిరువురూ ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టి జట్టు భావనతో పనిచేస్తారు. విద్యార్థుల ఫలితాలు: విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలు లేదా నోట్లు కోల్పోవచ్చు. దాంతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మీరు కోపంగా, చిరాకుతో ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా ఉండి సమస్యకు పరిష్కారం కనుగొనడమే ఉత్తమం. దయచేసి కోపం చేసుకోకుండా క్రమపద్ధతిలో ఆలోచించి ముందుకు సాగండి. వైవాహిక జీవితం: వివాహ బంధానికి సంబంధించిన అనుమానాలు ఉంటే ఈ వారం మీ దృక్పథం మారవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి దగ్గరికి మరింత దగ్గర కావడం ద్వారా వైవాహిక బంధం కేవలం బాధ్యత కాదు, ఆనందమని ఈ వారం మీరు అర్థం చేసుకుంటారు. గ్రహస్థితి: చంద్రుని రాశి ప్రకారం శని 10వ ఇంట్లో ఉండటంతో ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే కేతువు 3వ ఇంట్లో ఉండటంతో ఈ వారం ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పులు వస్తాయి. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. దీని ఫలితంగా మీరు ఉత్సాహంగా, హుషారుగా ఉండగలుగుతారు. మీ ఉల్లాసమైన వైఖరితో ఇతరులతో సరదాగా, ఉల్లాసంగా మాట్లాడతారు. మీరు స్నేహితులు, బంధువులతో ఎక్కువ సమయం గడిపి సంతోషాన్ని పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి: ఈ వారం మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఎక్కువ కాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇంట్లోని పెద్దవారి సలహా తీసుకోవడం మంచిది. అది మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. అలాగే ఈ వారం మీ బంధుమిత్రుల నుండి ఒక మంచి బహుమతి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కెరీర్, వ్యాపారం, వాణిజ్యపరంగా ఈ వారం కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. నక్షత్రాలు మీకు పూర్తిగా సహకరిస్తాయి. దీనివల్ల మీరు మీ వృత్తి మరియు వ్యాపారంలో ఆశించిన విజయాలు, గుర్తింపు పొందగలుగుతారు. కొత్త అవకాశాలు లభిస్తాయి మరియు వాటి ద్వారా మీ అదృష్టం కూడా మెరుస్తుంది.
విద్యార్థులు, ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు కృషి చేయాల్సి ఉంటుంది, కానీ ఈ సమయంలో అదృష్టం కూడా మీ పక్కన ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత సులభంగా విషయాలు గుర్తుంచుకోగలుగుతారు. చదివినది బాగా అర్థం అవుతుంది. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. గ్రహస్థితి చంద్రునికి సంబంధించి శని 9వ ఇంట్లో ఉండటంతో ఈ వారం మీరు సాధారణం కంటే ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. ఇది మీకు సానుకూలతను అందిస్తుంది. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం సోమాయ నమః అని జపించండి. సారాంశం: మొత్తంగా ఈ వారం కర్కాటక రాశివారికి ఆరోగ్యం, సంపద, విద్యా వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దవారి సలహా తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మానసిక ఉల్లాసం పెంపొందించుకోవడానికి సమయాన్ని కేటాయించండి. ఈ వారం సింహరాశి ఫలాలు. మానసిక స్థితి: ఈ వారం మీకు మానసికంగా కొంచెం కష్టంగా అనిపించవచ్చు, ఎందుకంటే మీ జీవితంలో కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల కొంత గందరగోళానికి లోనవుతారు. ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచే అవకాశం ఉంది, కాబట్టి ప్రశాంతంగా ఉండి ప్రతి విషయాన్ని సమీక్షించాక మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఆర్థిక పరిస్థితి: ఈ వారం పూర్వీకుల ఆస్తి కొనుగోలు లేదా విక్రయం ద్వారా మంచి డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అయితే ఒక ముఖ్యమైన సూచన: ఈ డీల్ ఫైనల్ అయ్యేలోపు దాని గురించి తెలియని వ్యక్తుల ముందు చర్చించకండి, లేకపోతే వారు జోక్యం చేసుకోవడం వల్ల మీ ఒప్పందం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం: కుటుంబ జీవితానికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ బంధువులు, కుటుంబ సభ్యుల దృష్టి కేంద్రంగా ఉంటారు. ఇంట్లో మంచి వంటకాలు, వేడుకలు ఉండటం వలన కుటుంబంతో సరదాగా సమయం గడపగలుగుతారు. ఎవరిని మొదట కలవాలో, ఎవరితో ఎక్కువ సమయం గడపాలో అనిపించేంతగా అందరి ప్రేమను పొందుతారు. కెరీర్: విద్య: ఈ వారం కొంచెం బద్ధకంగా లేదా విక్టిమ్ మైండ్ సెట్ లో ఉండవచ్చు. అయినప్పటికీ మీరు చేసిన ప్రతి పనికి ప్రశంసలు లభిస్తాయి. ఇది మీ కెరీర్లో మంచి ఫలితాలు, కొత్త అవకాశాలను తెస్తుంది. ఇంటర్న్షిప్ కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఈ వారం అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచి దరఖాస్తు చేస్తే విజయవంతమవుతారు. ప్రేమ జీవితం: మీ జీవిత భాగస్వామి ప్రేమ, మంచి ప్రవర్తన ఈ వారం మిమ్మల్ని మరింత ఆకర్షిస్తుంది. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ స్నేహపూర్వకంగా ఉండటంతో మీ సంబంధంలో మరింత ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. జ్యోతిష ఫలితం: చంద్రుని రాశి ప్రకారం బృహస్పతి 11వ ఇంట్లో ఉండటంతో పూర్వీకుల ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం ద్వారా మీరు గణనీయమైన లాభాలు పొందగలుగుతారు. ఇది మీ ఆర్థిక పరిస్థితికి బలాన్ని ఇస్తుంది. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం ఆదిత్యాయ నమః అని జపించండి. సారాంశం: మొత్తంగా ఈ వారం సింహరాశివారికి ఆర్థిక లాభాలు, కుటుంబ అనుబంధాలు మరియు కెరీర్ పరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త వహించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం కన్యా రాశి వారికి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యం బలంగా ఉండటంతో మీరు ఉత్సాహంగా అనుభూతి చెందుతారు. ముఖ్యంగా మీరు గతంలో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడ్డట్లయితే ఈ సమయంలో దాని నుండి విముక్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక స్థితి: ఈ వారం డబ్బు పరంగా సాధారణం కంటే మెరుగైన ఫలితాలు పొందుతారు. సమాజంలో మీ ప్రతిష్టను పెంచుకునే అవకాశాలు లభిస్తాయి. అలాగే కొత్త ఆదాయ మార్గాలు కనుగొని మీ సంపదను పెంచుకునే చక్కటి అవకాశాలు కూడా ఎదురవుతాయి. కుటుంబ వాతావరణం: ఇంట్లో కొంత విభేదాలు తలెత్తి కుటుంబ శాంతి దెబ్బతినే అవకాశం ఉంది, కాబట్టి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. మీ జోక్యం కారణంగా మీరు అనవసరమైన సమస్యల్లో చిక్కుకుపోవచ్చు. ప్రేమ జీవితం:
ప్రేమ వ్యవహారాల్లో మూడవ వ్యక్తి జోక్యం చేసుకోవడాన్ని నివారించండి. మీరు మీ ప్రేమ సంబంధంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. లేకపోతే వారు దాన్ని దుర్వినియోగం చేసి మీ సంబంధంలో మరిన్ని ఇబ్బందులను పెంచే అవకాశముంది. కెరీర్, విద్య, వృత్తి పరంగా ఈ వారం మీరు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. గ్రహాలు అనుకూలంగా ఉండటంతో ప్రమోషన్ లేదా మంచి అవకాశాలు రావచ్చు. గతంలో పరిస్థితులు కొంత కఠినంగా ఉన్నప్పటికీ ఈ వారం మీరు తిరిగి సరైన దిశలో ప్రయాణిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కొంత కష్టంగా అనిపించవచ్చు. అయితే మీరు కష్టపడుతూ పెద్దవారి లేదా ఉపాధ్యాయుల సహాయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. జ్యోతిష సూచన: చంద్రుని రాశి ప్రకారం బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో మీరు జీవితం పట్ల మరింత ఉత్సాహంగా ఉంటారు. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి. సారాంశం: మొత్తంగా ఈ వారం కన్యా రాశివారికి ఆరోగ్యం, డబ్బు, కెరీర్ పరంగా శుభమైన సమయం. అయితే కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాల్లో మూడవ వ్యక్తి జోక్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం తులా రాశి ఫలాలు: ఆరోగ్యం, విశ్రాంతి. గత కొన్ని రోజులుగా మీరు మానసిక ఒత్తిడికి లోనయ్యారు. అందుకే ఈ వారం మీ పని ఒత్తిడిని తగ్గించుకోవాలి. మీరు సమయాన్ని కేటాయించి విశ్రాంతి తీసుకోవడంపై దృష్టి పెట్టండి. కొత్త కార్యకలాపాల్లో పాల్గొనండి. ఇవి మీ మనసును ప్రశాంతంగా ఉంచి శారీరకంగా సేద తీర్చుతాయి. కాబట్టి ఎక్కువ శారీరక శ్రమ కలిగించే పనులు తగ్గించండి. ఆర్థిక వ్యవహారాలు: మీ వ్యాపారాన్ని విస్తరించడానికి రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే అది సాధ్యం కావచ్చు. ఈ వారం మీరు బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థ నుండి రుణం పొందగలుగుతారు. అయితే డబ్బు సంబంధిత వ్యవహారాల్లో ప్రారంభం నుండే పూర్తిగా జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగాలు, సంబంధాలు: ఈ వారం మీరు భావోద్వేగపరంగా కొంచెం సున్నితంగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో చర్చల సమయంలో కోపం లేదా విసుగుతో మాట్లాడకుండా జాగ్రత్త పడండి. ఇతరులతో వాదించకుండా ఉండటం మంచిది. లేకపోతే మీరు ఒంటరితనానికి లోనయ్యే అవకాశం ఉంది. సమాజంలో జాగ్రత్త: బహిరంగ ప్రదేశాల్లో అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. లేకపోతే అది చట్టపరమైన ఇబ్బందులకు దారితీస్తుంది. అలాగే మీ మంచి పేరును దెబ్బతీయవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మృదువుగా ఉండండి. అలా చేస్తే పని ప్రదేశంలో సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. విద్యార్థుల కోసం సూచనలు: విద్యార్థులు లక్ష్యాలను సులభంగా సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. తమ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించేందుకు ముఖ్యమైన పనుల జాబితా రూపొందించుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ శక్తి, సమయాన్ని వృధా చేసుకోకుండా విజయానికి చేరుకుంటారు. జ్యోతిష సూచన: చంద్రుని రాశి ప్రకారం బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వలన మీరు ఇటీవల అనుభవించిన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ వారం కొత్త కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ శారీరక, మానసిక విశ్రాంతి కోసం సమయం కేటాయించండి. పరిహారం: ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి హవనము లేదా యజ్ఞం చేయండి. సారాంశం: తులా రాశి వారికి ఈ వారం మానసిక విశ్రాంతి అవసరం. కుటుంబ సంబంధాలు, వ్యాపార విస్తరణలో జాగ్రత్తగా ఉండండి. మీ సమయాన్ని సక్రమంగా ప్రణాళిక చేసుకుని శాంతంగా వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు: ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, దోసకాయలు లేదా సలాడ్లను చేర్చండి. రోజు కనీసం ఒక ఆపిల్ లేదా ఇతర పండ్లను తినడం అలవాటు చేసుకోండి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచి చిన్నపాటి అనారోగ్యాల నుండి దూరంగా ఉంచుతుంది. కుటుంబం ఆర్థిక పరిస్థితి: ఇంట్లో ఒక మంగళ కార్యక్రమం లేదా ఫంక్షన్ జరిగే సూచనలు ఉన్నాయి. దీనివల్ల మీరు మీ డబ్బును కొంతమేర ఖర్చు చేయవలసి రావచ్చు. ఖర్చులు పెరగడంతో పాటు ఆర్థిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చులను బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోవడం మంచిది.
సంబంధాలు ఈ వారం మీ పాత స్నేహితులు, బంధువులు లేదా మీరు అరుదుగా కలిసే వ్యక్తులతో తిరిగి సంభాషించడానికి మంచి సమయం. పాత సంబంధాలను బలపరచి వారికి సమయం కేటాయించండి. ఇది మీ సంబంధాలలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురాగలదు. కెరీర్ మీ కృషి ఫలితాలు సాధించడానికి సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. ఈ వారం మీ కెరీర్లో కొత్త అవకాశాలు రావచ్చు కాబట్టి మీరు చేసే ప్రతి పనిపైన దృష్టి సారించండి మరియు దృఢమైన సంకల్పంతో పనిచేయండి. విద్యార్థులకు సూచన: విద్యార్థులు ఈ వారం కృషి పట్ల శ్రద్ధ చూపడం చాలా అవసరం. సోమరితనం లేదా అతిశయమైన ఆత్మవిశ్వాసం మీరు కోరుకున్న ఫలితాలను దూరం చేయవచ్చు కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యం సాధించడంలో దృష్టి పెట్టండి. జ్యోతిష సూచన: చంద్రుని రాశి ప్రకారం బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. వీటికి మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే చంద్రుని రాశి ప్రకారం శని 5వ ఇంట్లో ఉండటం వల్ల మీ కృషి ఫలితాలు పొందటానికి సానుకూల దృక్పథం చాలా ముఖ్యం. పరిహారం: ప్రతి మంగళవారం వృద్ధులకు బార్లీని దానం చేయండి. సారాంశం: ఈ వారం మీ ఆరోగ్యం, సంబంధాలు, కెరీర్ పరంగా సమతుల్యతను కాపాడుకోవడం అవసరం. ఖర్చులు కొంత ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి ముందస్తు ప్రణాళికతో ఉండటం మంచిది. సానుకూలత, కృషి మరియు జాగ్రత్తలు పాటించండి. ఈ విజయాలు తప్పక వస్తాయి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు: కుటుంబ వ్యక్తిగత జీవితం, ఇంట్లో కుటుంబపరమైన సమస్యలు, అలాగే వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న కొన్ని ఒత్తిడికరమైన పరిస్థితులు ఈ వారం మిమ్మల్ని లోపల నుండి అసహనానికి, నిరాశకు లోను చేస్తాయి. అయితే ఈ సమయంలో మీరు మీలోని ఈ ఉద్విగ్నతను ఇతరులకు బహిర్గతం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ కారణంగా మీ ప్రవర్తనలో కొంత దూకుడు కనిపించవచ్చు. కుటుంబ సభ్యులను నియంత్రించడానికి ప్రయత్నించడం, వారు చెప్పేది అర్థం చేసుకోకుండా మీ నియమాలు పెట్టడం వంటి చర్యలు మీ పట్ల వ్యతిరేకతను పెంచుతాయి. ఫలితంగా కుటుంబంలో అనవసర వాగ్వాదాలు ఏర్పడవచ్చు కాబట్టి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను వినడం మరియు చర్చలకు అవకాశమివ్వడం మంచిది. ఆర్థిక స్థితి: ఈ వారం మీరు మీ కృషి, అంకితభావంతో కొత్త ఆదాయ మార్గాలను కనుగొనవచ్చు. అయితే మీరు చేసిన పొదుపులను దృష్టి లేకుండా పెట్టుబడి పెట్టకండి. బదులుగా పద్ధతిగా, సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టడం ఈ సమయానికి అనుకూలం. చంద్రుని సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటంతో మీ కృషి ద్వారా లభించే అవకాశాలు ఆదాయ పెరుగుదలకు దోహదపడతాయి. కెరీర్ వృత్తి: సహోద్యోగులతో సత్సంబంధాలు కాపాడటంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. వారికి మీ సహకారం అందించడం, వారి ఆకాంక్షలను గౌరవించడం ద్వారా మీరు పని ప్రదేశంలో మంచి ప్రతిష్టను సంపాదించగలుగుతారు. ఈ వారం కొన్ని చిన్న అడ్డంకులు ఎదురైనా వాటి ద్వారా మీరు కొత్త విజయాలను సాధించే దిశగా కృషి చేస్తారు. విద్యార్థుల కోసం విద్యార్థుల దృష్ట్యా ఈ వారం అనుకూలమైన సమయం. చదువుపై కొంచెం క్రమశిక్షణతో దృష్టి పెట్టడం ద్వారా మీరు అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జ్యోతిష సూచన: చంద్రుని సంబంధించి శని 4వ ఇంట్లో ఉండటంతో కుటుంబ సంబంధిత సమస్యలు మరియు వ్యక్తిగత ఒత్తిడి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దాన్ని సమతుల్యం చేసుకోవడానికి మీ మనోబలాన్ని పెంచండి. పరిహారం: ప్రతి గురువారం ఆలయంలో శివుడిని పూజించండి. ఇది మిమ్మల్ని ప్రతికూల ప్రభావాల నుండి రక్షించగలదు. సమగ్రంగా ఈ వారం మీరు కృషి, సహనం, సమయపాలనతో ముందుకు సాగితే చిన్న అడ్డంకులను అధిగమించి విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యులతో సర్దుబాటు చేసుకుంటూ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మకర రాశి ఫలాలు: ఆరోగ్యం: ఈ వారం మీ ఆరోగ్యంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దీని ఫలితంగా మీరు శారీరకంగా బలంగా ఉంటారు. అలాగే మీ మానసిక స్థితి కూడా చురుగ్గా ఉంటుంది. మీరు సమాజంలో మరియు వ్యక్తిగతంగా ఇతరులతో సునాయాసంగా సంభాషించగలుగుతారు.
తద్వారా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ద్వారా మీ ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. ఆర్థిక స్థితి: ఈ వారం మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలని భావిస్తే అది మీకు మంచి లాభాలను అందించవచ్చు. అయితే ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిదని సూచించబడింది. మీరు ఈ వారంలో చేసిన ఆర్థిక ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశముంది. కుటుంబం: స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఈ వారం మీ పక్కన ఒక స్తంభంలా నిలబడి ఉంటారు కాబట్టి అవసరమైన సమయాల్లో మీరు వారికి సహాయం కోరవచ్చు. వారి తోడ్పాటు వల్ల మీరు మానసిక బలం పొందుతారు. అలాగే కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను వ్యక్తపరచి వారితో సమయం గడపడం మీ బంధాలను మరింత బలపరుస్తుంది. కెరీర్ ప్రణాళికలు: మీ పని విషయంలో కొన్ని మార్పులు, సవరణలు అవసరమయ్యే అవకాశం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ విధానాలను పునరాలోచించండి. మీరు సమయాన్ని సద్వినియోగపరచి ఫలితం లేని పనులలో సమయం వృధా చేయకుండా ఉండటం మంచిది. ఈ వారం కేతువు చంద్రుని రాశి ప్రకారం 8వ ఇంట్లో ఉండటంతో కొన్ని ప్రణాళికలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండి అవసరమైన చోట కొత్త మార్పులను చేసుకోండి. విద్యార్థులు ఈ వారం క్రమపద్ధతిగా చదువులో ముందుకు సాగాలి. ప్రత్యేకంగా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానికి అనుగుణంగా ఒక సమయపట్టికను రూపొందించండి. అలా చేస్తే మీరు అనవసరమైన ఆటంకాలు లేకుండా పరీక్షల్లో విజయాన్ని సాధించవచ్చు. జ్యోతిష సూచన: చంద్రుని రాశితో పోలిస్తే శని 3వ ఇంట్లో ఉండటం వలన ఈ వారం మీ ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మెరుగుపడతాయి. కేతువు 8వ ఇంట్లో ఉండటం వలన కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. సరైన సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకుంటే మంచిది. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం హనుమతే నమః జపించండి. ఈ జపం చేయడం ద్వారా మీరు ప్రతికూలతలను తొలగించి విజయవంతంగా ముందుకు సాగగలుగుతారు. ఈ వారం కుంభ రాశి ఫలాలు: ఆరోగ్యం, సంతోషం. ఈ వారం ఆరోగ్యం పరంగా మీకు సాధారణం కంటే కొంత మెరుగైన సమయం. ముఖ్యంగా వారపు మొదట్లో మీరు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు. అయితే ఈ ఆనంద సమయంలో కూడా జాగ్రత్త అవసరం. ఈ మద్యం వంటి వ్యసనపరమైన అలవాట్లను దూరంగా ఉంచడం ద్వారా మీరు ఆరోగ్యం కాపాడుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే అది ఆరోగ్యంలో సమస్యలను తీసుకురావచ్చు. ఆర్థిక వ్యవహారాలు: ఈ వారం మీరు ఏటీఎం నుండి డబ్బును ఉపసంహరించుకునే అవకాశముంది. కానీ కొన్ని కారణాల వల్ల డబ్బు లేదా మీ వాలెట్ పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి డబ్బు సంబంధిత వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనవసరమైన ఆర్థిక నష్టాలు జరగకుండా ఉండటానికి మీ వ్యక్తిగత సామగ్రి పట్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితం: పిల్లల బహుమతి పంపిణీ కార్యక్రమం వంటి సంతోషకరమైన వేడుకను పిలవడం మీకు మరియు కుటుంబ సభ్యులకు ఆనందాన్ని అందిస్తుంది. మీ పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకుంటూ తమ కలలను సాధించడంలో విజయం సాధించడం మీరు గర్వంగా భావిస్తారు. ఈ సందర్భంలో మీ కళ్ళలో తేమను మీరు దాచలేరు. కెరీర్ సహచరులు: ఈ వారం కార్యక్షేత్రంలో సంయమనం, ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. కొంతమంది సహోద్యోగులు మీను వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి మీరు సమతుకంగా ఉండి అనవసర వాదోపవాదాల్లో పాల్గొనకపోవడమే మంచిది. పెద్దవారి, ముఖ్యంగా తోబుట్టువుల సలహాలు తీసుకోవడం ద్వారా మీరు పాత ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. విద్యార్థులు ఈ వారం చదువుతో పాటు ఇతర సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం అవసరం. ఎందుకంటే ఈ కార్యక్రమాలు మీ సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. కాబట్టి కేవలం పుస్తకాలకు పరిమితం కాకుండా ఇతర కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొనండి.
జ్యోతిష సూచన చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటంతో ఈ వారం మీ ఆరోగ్యం సాధారణం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది కాబట్టి మీరు సంతోషంగా ఉండటానికి సమతుల్యత కాపాడటానికి ప్రయత్నించండి. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః జపించండి. ఈ జపం ద్వారా మీరు సవాళ్లను ఎదుర్కొనే శక్తి, ధైర్యం పొందుతారు. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం: ఈ వారం మీ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. శారీరకంగా మీరు చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. దాంతోపాటు మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగడం ద్వారా మీరు జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలను ఎటువంటి సంకోచం లేకుండా తీసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి: ఈ వారం మీరు అనాలోచితంగా తీసుకునే ప్రణాళికలు లేదా ప్రమాదకర పెట్టుబడులు మీ డబ్బు తగ్గించవచ్చు కాబట్టి ఈ వారం ఎటువంటి ఆర్థిక లావాదేవీ అయినా జాగ్రత్తగా చేయండి. లేని పక్షంలో మీరు అనవసర ఖర్చులు పెట్టి కష్టాల్లో పడే అవకాశం ఉంది. కుటుంబం స్నేహాలు: మీ జ్ఞానం కోసం ఉన్న దాహం ఈ వారం మీకు కొత్త స్నేహితులను పరిచయం చేస్తుంది. కుటుంబపరంగా శుభవార్తలు వినిపించవచ్చు. ఇంట్లో ఎవరికైనా వివాహం కుదిరే అవకాశం ఉంది. దాంతో ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం, వ్యాపారం, కార్యాలయంలో ఉన్నతాధికారులు కొంత అసంతృప్తి వ్యక్తపరచవచ్చు. మీ పనులను పునఃపరిశీలించండి, ఎందుకంటే వారు మీ కొన్ని బాధ్యతలను ఇతరులకు అప్పగించవచ్చు. ఇది తాత్కాలికంగా కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. విద్యార్థుల విషయంలో ఈ వారం కృషి, పట్టుదల అవసరం. ముఖ్యంగా కఠినమైన అంశాలను అర్థం చేసుకోవటానికి పెద్దల లేదా ఉపాధ్యాయుల సలహాలు తీసుకోవడం మంచిది. మీరే అన్నీ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే సమయం వృధా కావచ్చు. జ్యోతిష సూచన: చంద్రుని రాశి ప్రకారం శని మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం కార్యాలయంలో ఉన్నతాధికారులు మీ పట్ల కొంత అసంతృప్తి కనబరచవచ్చు. అందువల్ల మీరు మీ ప్రవర్తనను కాస్త జాగ్రత్తగా ఉంచి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి శ్రద్ధ పెట్టండి. పరిహారం: ప్రతి గురువారం పేద బ్రాహ్మణులకు ఆహారం దానం చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.